అమ్మో ఏమో అనుకున్నా కానీ గవర్నర్ అమ్మ తమిళసాయి మేడం గట్టిగానే మాట్లాడింది కానుల్లా మొత్తం మీద దొరల పాడన పోయింది పీడ పోయింది ఏకటి రాజరిక పాలన ఏం కథ ఇది నా తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు కేసీఆర్ పాలనలా ఏమన్నా తరీకున్న పాలన అని జర చెప్పన్నట్టుగానే మొత్తం మీదకి వాళ్ళ మీదకి దోచిందిలా ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుంటుందో ఏం కాదో తెలియదు కానీ కేసీఆర్ పరిపాలన మాత్రం అసలే మంచిగా లేదన్నారు ఎందుకంటే తొలత నుంచే వీళ్ళ కాలకు పడదు కదా ఈ ఓటు చెప్తే వాళ్ళోటి చెప్తే ఈ ఓటైనా అసలు రాజకీయం గాడుంది కదా అందుకని ఒక దిక్కే చెప్పిందని నేనేమో అంటలేను కానీ ముచ్చట ఒక తీరుగా కొట్టింది మరి వాళ్ళేమో చుట్టాలా వీళ్ళు ఏమైనా కొట్టాలా అట్లేం కాదు మనకు కానీ రాజకీయం అట్లుంటుంది కదా పెద్దోళ్ళది కూడా మొత్తం మీద కేసీఆర్ సర్కార్కి అయితే ఏం చక్కదనం లేదు ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా చేస్తారనే హాలత్ కూడా కనబడుతున్నది ఇక గిట్లు ఉండాలని చెప్పుకొచ్చింది గవర్నర్ మేడం తమిళసై ఇక ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ తమిళసై మేడము గత కేసీఆర్ సర్కారు టార్గెట్ చేసింది అనుకోరాదు మొత్తం మీద రాచరికం నుంచి తెలంగాణకు మస్తు విముక్తి కలిగింది అని చెప్పుకొచ్చింది ఇక జనాలు పాలకులకు నడుమ ఉన్న ఇనుప కంచెలన్నీ తొలగిపోయినాయి అణిచివేత అప్రజాస్వామిక పోకడలను నా జనాలు సహించరని స్పష్టం చేసింది ఇక మస్తు గరమైంది ఇక గత కేసీఆర్ సర్కారు మీద కావాలంటే చూడుండ్రి మీరే ఎట్లున్నదో కథ ది ఐరన్ బ్యారిగేడ్స్ that divided the rulers from the people have been dismantled. I feel proud to say that the glass houses and the obstacles have been removed and the true people's governance has begun. అది ఇన్నర్ కదా నుల్లా మీరే ఎట్లున్నదో ముచ్చట మస్తు గరమైంది కదా గవర్నర్ తమిళసై మేడము గత సర్కారు నిర్వాకంతో విద్యుత్ వ్యవస్థలు 81,516 కోట్ల అప్పులకు ఊరుకుపోయింది ఏమన్నా ఉన్నదా సక్కదనం జనాలకి వేసింది ఇక ఏమనంటే మేము అంత చేసినాం ఇంత చేసినామని బాగా మాట్లాడుకొస్తారు ప్రతి శాఖను అప్పుల కుప్పలెక్క మార్చేసిండ్రు కార్పొరేషన్ల పేరుతోని విచ్చలవిడిగా రుణాలు తెచ్చిండ్రని విమర్శించుకొచ్చింది గవర్నర్ తమిళసై మేడము రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది ఇక ఆర్థిక క్రమశిక్షణ అన్నదే లేకుండా చేసిండ్రు అని చెప్పి అసహనం వ్యక్తం చేసిందులా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద విచారణ జరిపిస్తా అని ఇక ఈ ముచ్చట్ల స్పష్టం చేసుకొచ్చింది అనుకోరాదుర్రి ఇక కొత్త సర్కారు ప్రజాప్రభుత్వం అని గవర్నర్ పేర్కొన్నారు.